నమస్తే, వెల్కమ్ టు టీసార్ ఛానల్. దిస్ ఇస్ రాజ్ ఎకనామిక్ ఫ్యాకల్టీ. సో మనం గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా వరకు నేర్చుకున్నాం. దీంట్లో ఫస్ట్ యూనిట్లో మన ప్లానింగ్స్ అంటే ఏంటిది, ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటిది, 5 years ప్లాన్స్ ఎట్లా రాయాలి, 12 5 years ప్లాన్ ఎట్లా ఉంది అనేది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నీతి ఆయోగ్లో చాలా వరకు నీతి స్ట్రక్చర్ అంటే ఏంటిది, నీతి ఆయోగ్లో మనము ఎలా అంత ప్లానింగ్ కమిషన్ కంటే డిఫరెంట్ ఎలా ఉంది, నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ వేరియేషన్ కూడా డిస్కస్ చేస్తాం. ఇంకా నీతి ఆయోగ్ నుండి ఇంకా ఏం క్వశ్చన్స్ రావచ్చు, ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, మనం వచ్చిన క్వశ్చన్ ఇంకా ఎలా ఆన్సర్ రాయాలి. ఒకటి క్వశ్చన్ జనరల్గా సపరేట్ ఎక్స్క్లూజివ్ ఒకటి మనం ప్రిపేర్ చేసి ఒకటి రాద్దాం జనరల్గా. నీతి ఆయోగ్ అనేటువంటిది భారతదేశంలో 2015 జనవరి 1వ తారీఖున మన ఇండియాలో నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పాటైంది. నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పాటైతే దీని యొక్క మేజర్ కంటెంట్ ఏంటిదంటే కోఆపరేటివ్ ఫెడరలిజంని మెయింటైన్ చేయాలి, అంటే సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించాలి. సహకార సమైక్య వ్యవస్థ నీతి ఆయోగ్ అనేటువంటిది ప్రోత్సహించాలి. కాబట్టి మన ఇండియాలో ఈ సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించడం నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు సహకార సమైక్య వ్యవస్థను ఎలా ప్రోత్సహిస్తే నీతి ఆయోగ్ అనేటువంటి దాని మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి మనకు ఈ నీతి ఆయోగ్ మీద ఒక 3-4 క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకోవడం, దాని తర్వాత 5 years ప్లాన్స్ నుంచి ఒక 5-6 క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటే ఒక 10 నుంచి 12 క్వశ్చన్లు మనకు ఒక యూనిట్లో తెలిస్తే అప్పుడు క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మనం జనరల్గా ఆన్సర్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఏంటిది, నీతి ఆయోగ్ ద్వారా సహకార సమైక్య వ్యవస్థ ఎలా దోహదపడును, వివరించండి అంటారు. ఓకే, దిస్ ఇస్ ద మేజర్ క్వశ్చన్. నీతి ఆయోగ్ ద్వారా సహకార సమైక్య వ్యవస్థ ఎలా దోహదపడునో వివరించండి అంటాడు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దీని మేజర్ కంటెంటే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఈ మేజర్ కంటెంటే భారతదేశంలో నీతి ఆయోగ్ ద్వారా సహకార సమైక్య వ్యవస్థ ఎలా దోహదపడును, ఎలా తోడ్పాటు గురి కావడం జరుగును, ఇవి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ మనము ఒక కంటెంట్ స్టార్ట్ చేద్దాం. ఏంటిది, ఫస్ట్ 6 దశాబ్దాల కాలం నుండి, అంటే లాస్ట్ 64 సంవత్సరాలు భారతదేశ ప్రణాళిక సంఘం దేనికోసం పనిచేయడం జరిగిందంటే దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రణాళిక సంఘం పనిచేసింది. దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి భారతదేశంలో ప్రణాళిక సంఘం 64 సంవత్సరాల కాలం పనిచేసింది. 64 సంవత్సరాల కాలం పనిచేస్తే అప్పుడు ప్రణాళిక సంఘం ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి కావలసినటువంటి చాలా లక్ష్యాలను మనం అమలు చేసుకున్నాం. దాని తర్వాత ఏదో రకంగా భారతదేశంలో ప్రణాళిక సంఘం ద్వారా రాష్ట్రాల అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం, ప్రణాళిక సంఘం రాష్ట్రాల అభివృద్ధిని గురించి పట్టించుకోవట్లేదు, ప్రణాళిక సంఘం ఒక నియంతృత్వ రాజకీయ సంస్థగా మారింది అనే ఒక నెగటివ్ కంటెంట్తో మన ఇండియాలో రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి జరుగును అనే కంటెంట్తో మన ఇండియాలో స్టార్ట్ అయింది నీతి ఆయోగ్. అందుకే నీతి ఆయోగ్ సహకార సమైక్య వ్యవస్థను ఎలా ప్రోత్సహించను అనేది తీసుకుందాం. నీతి ఆయోగ్ సహకార సమైక్య వ్యవస్థను ఎలా ప్రోత్సహించను అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే ఇక్కడ మేజర్గా నీతి ఆయోగ్ సహకార సమైక్య వ్యవస్థ, నీతి ఆయోగ్ సహకార సమైక్య వ్యవస్థ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ సహకార సమైక్య వ్యవస్థ అనేటువంటి ఒక కంటెంట్లో మనం ఉన్నాం. దీని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎలా కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని మెయింటైన్ చేస్తుంది, కోఆపరేటివ్ ఫెడరలిజం ద్వారా రాష్ట్రాలకు ఎలా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ముందుకెళ్ళడం జరుగుతుంటుంది, ఈ కంటెంట్ చూద్దాం. ఈ కంటెంట్ చూసేటప్పుడు మేజర్గా భారతదేశాన్ని పరిశీలిస్తే సహకార సమైక్య వ్యవస్థ జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వాల మధ్య ఒక అభివృద్ధి అనేటువంటిది ఏకీకృతంలో జరగాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య అభివృద్ధి అనేటువంటిది ఏకీకృతంలో జరగాలి. దిస్ ఇస్ మేజర్ ద ఇంపార్టెంట్. అందుకని మేజర్గా రాష్ట్రాల భాగస్వామ్యంతోనే
అభివృద్ధి అనేటువంటిది ముందుకెళ్ళాలనేది ఫస్ట్ మనం తీసుకున్నాం. సో సహకార సమైక్య వ్యవస్థ రూపంలో రాష్ట్రాల భాగస్వామ్యం అనేటువంటిది చేయాలి. ఈ రాష్ట్రాల భాగస్వామ్యంతోనే దేశ అభివృద్ధి జరగాలి. ఇది ఫస్ట్ సహకార సమైక్య వ్యవస్థలో ఉన్న కంటెంట్. దాని తర్వాత అంటే ఇంకో సెకండ్ కంటెంట్ తీసుకుందాం. విధానాల రూపకల్పన. విధానాల రూపకల్పన. ఓకే, చూడండి. సో విధానాల రూపకల్పన అంటే ఏంటిదంటే, మన ఇండియాలో ప్లానింగ్ కమిషన్ విధానాలను మాత్రమే రూపొందించేది. అప్పుడు రాష్ట్రాలను పెద్దగా పట్టించుకోకపోయేది. కానీ ఇక్కడ తీసుకుంటే సో మన ఇండియాలో మేజర్గా నీతి ఆయోగ్ విధానాల రూపకల్పనలో రాష్ట్రాల భాగస్వామ్యం అనేది చేస్తుంది. విధానాల రూపకల్పనలో రాష్ట్రాల భాగస్వామ్యం అనేటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి దేశ ఆర్థికాభివృద్ధి జరగాలి అని అంటే రాష్ట్రాలతో పాటు కేంద్రం అనేది ఉండాలి. ఒకప్పుడు కేంద్రంతో పాటు రాష్ట్రాలు అనేటువంటిది ఉండాలనేది. అయితే ఇక్కడ ఈ విధానాల రూపకల్పన చేసేటప్పుడు సో మేజర్గా ఏం చేయడం జరిగింది? సో రాష్ట్రాలు అనేది ఇంపార్టెంట్. రాష్ట్రాలు ఏం చేయడం జరిగింది అనేటువంటిది అంటే, ఏదైనా ఒక పథకాన్ని రూపొందించడమైనా, దేశ అభివృద్ధిని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సలహాలైనా, లేకపోతే కంట్రీ ఎజెండాను రూపొందించేటప్పుడైనా రాష్ట్రాల భాగస్వామ్యాన్ని తీసుకుంటుంది. ఈ రాష్ట్రాల భాగస్వామ్యంతోనే దేశ అభివృద్ధి జరుగును. కాబట్టి విధాన రూపకల్పన చేసేటప్పుడు, నేషనల్ ఎజెండాను తీసుకునేటప్పుడు, అప్పుడు కంట్రీకి అడ్వైజర్ని కూడా అంటే దేశ అభివృద్ధిలో సలహాలు ఇవ్వడానికి, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యంగా రాష్ట్రాలను తీసుకోవడం జరుగుతుంది. అందుకే విధానాల రూపకల్పనలో భాగంగా సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల భాగస్వామ్యం తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మనం సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్టు లెక్క. సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్టు లెక్క. ఈ కంటెంట్లోనే ఒక దేశానికి అభివృద్ధి ప్రాధాన్యత కాబట్టి ఈ అభివృద్ధి ప్రాధాన్యతలతో రాష్ట్రాల భాగస్వామ్యం తప్పనిసరి అనేటువంటిగా ఎజెండా తీసుకున్నాం. ఇది సెకండ్ కంటెంట్. దాని తర్వాత అండ్ అగైన్ ద నెక్స్ట్ వన్ థర్డ్ కంటెంట్. కేంద్రానికి రాష్ట్రాల మధ్య విధానపరమైన సమస్యలు ఉండొచ్చు. విధానపరమైన సమస్యలు ఉంటే కేంద్రం సమగ్రంగా అభివృద్ధి జరగదు. అందుకే కేంద్రానికి రాష్ట్రాల మధ్య సంబంధాలు అనేటువంటిది సరిగా ఉంటే దేశం సమగ్ర అభివృద్ధి అనేది సాధిస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇది గ్రహించినటువంటి ఒక నీతి ఆయోగ్ ఏం చేయడం జరిగిందంటే, సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించేటప్పుడు రాష్ట్రాల భాగస్వామ్యం అనేటువంటిది ఇంపార్టెన్స్ తీసుకున్నది. ఇక్కడనే లోతైన సంబంధాలు అంటే రాష్ట్రాలకు దేశానికి సంబంధాలు. సో రాష్ట్రానికి దేశానికి సో సంబంధాలు మనం ఎట్లా తీసుకుందాం అనేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నాం. సహకార సమైక్య వ్యవస్థను తీసుకునేటప్పుడు 2015 జనవరి 1వ తారీఖున మన ఇండియాలో సో నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పడ్డది. ఈ నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పడితే 2015 సో మనకు ఫిబ్రవరి 6వ తారీఖున నీతి ఆయోగ్ మొదటి సమావేశం జరిగింది. ద ఫస్ట్ మీటింగ్ అనేటువంటిది జరిగింది. దాని తర్వాత 2015 ఫిబ్రవరి 8వ తారీఖున మన ఇండియాలో ఫస్ట్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఫస్ట్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఫస్ట్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అంటే ఏంటిది అంటే, భారతదేశంలో రాష్ట్రాలతో దేశ అభివృద్ధి జరగాలి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రులు అనేటువంటి వాళ్ళు గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులుగా ఉంటారు. అందుకని 2015వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున మొదటి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనేది జరిగింది. ఈ మొదటి గవర్నింగ్ సమావేశంలో భాగంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ గవర్నింగ్ కౌన్సిల్లో పాల్గొని వాళ్ళకు తోచినటువంటి ఒక అడ్వైజ్ అయినా సో దేశ నిర్మాణంలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి. కాబట్టి దేశ అభివృద్ధి జరగడానికి వాళ్ళకు అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఓన్ ఐడియాలజీ అయినా, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి పథకాలైనా, ఆ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా సరిగా ఉంటే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉండొచ్చు అనే కంటెంట్ గవర్నింగ్ కౌన్సిల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అందరూ చెప్తా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి స్కీమ్స్ వచ్చినాయి. తెలంగాణకు హరితహారం అనేటువంటి స్కీమ్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఇప్పుడు నీతి గవర్నింగ్ కౌన్సిల్లో దేశ అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఒకటి చెప్పొచ్చు అడ్వైజ్ ఏమని, హరితహారం బాగుంది, కంట్రీ మొత్తం అమల్లోకి తీసుకొస్తే ఆడ ప్లాంటేషన్ బాగా జరిగినప్పుడు ఫారెస్టైజేషన్ జరుగును అని చెప్పొచ్చు. అండ్ మిషన్ భగీరథ స్కీమ్ బాగుంది, కంట్రీ మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి. ఇలాంటి విధానాలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు గవర్నింగ్ కౌన్సిల్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. రైట్. కాబట్టి అప్పుడు కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించినప్పుడు అప్పుడు భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటువంటిది సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే రైట్.
ఇంకొకటి భారతదేశంలో దేశ సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించేటప్పుడు పూర్తిగా రాష్ట్ర భాగస్వామ్యం అనేటువంటిది స్టేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెన్స్గా తీసుకున్నాం. స్టేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టేట్ పార్ట్నర్షిప్ ఎలా చేయాలి అనేటువంటి ఒక కంటెంట్ వచ్చింది. అంటే రాష్ట్రాల భాగస్వామ్యం దేశంలో ఎలా చేయాలి, కేంద్రంలో ఎలా చేయాలి అనే కంటెంట్తో అప్పుడు నీతి ఆయోగ్ ఏం చేయడం జరిగిందంటే, నీతి ఆయోగ్ ఫార్మేషన్ ఏర్పడిన తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా కొన్ని సబ్ గ్రూప్స్ని ఏర్పాటు చేసింది. ఏం ఏర్పాటు చేసింది? సబ్ గ్రూప్స్. ఓకే, ఇక్కడ సబ్ గ్రూప్స్ ఉపసంఘాలు అని పిలుస్తాం. ఓకే, ద సబ్ గ్రూప్స్ ఉపసంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఉపసంఘాలు ఏం చేస్తాయి అనేటువంటి జనరల్గా ఇక్కడ చూద్దాం. ఇక్కడ భారతదేశంలో నీతి ఆయోగ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత మొత్తం ఎన్ని ఉపసంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందంటే ఒక 3 ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. 3 ఉపసంఘాలు. దాంట్లో ఒకటి స్వచ్ఛ భారత్ సబ్ గ్రూప్. ఓకే, ఫస్ట్ వన్ ఏం తీసుకున్నది? స్వచ్ఛ భారత్. అయితే ఇక్కడ ఉపసంఘాలను ఎందుకు ఏర్పాటు చేసింది? రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశ అభివృద్ధి జరగడానికి సహకార సమైక్య వ్యవస్థ అనేటువంటి ఒక విధానాన్ని ఎంచుకున్నాం. ఈ సహకార సమైక్య వ్యవస్థ అనేటువంటి ఒక విధానాన్ని ఎంచుకున్నాం కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్లో ద గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా సబ్ గ్రూప్స్ని తీసుకున్నది. ఈ స్వచ్ఛ భారత్ సబ్ గ్రూప్ అనేటువంటి దాన్ని తీసుకుంటే ఈ స్వచ్ఛ భారత్ సబ్ గ్రూప్లో భాగంగా ప్రభుత్వం ఒక్కొక్క సబ్ గ్రూప్కు ఒక్కొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కన్వీనర్గా తీసుకున్నది. ఈ 3 సబ్ గ్రూప్లను తీసుకున్నది. ఈ 3 సబ్ గ్రూప్లలో ఒక స్వచ్ఛ భారత్ సబ్ గ్రూప్కు అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంది. ఈ చంద్రబాబు నాయుడు గారిని స్వచ్ఛ భారత్ సబ్ గ్రూప్కు కన్వీనర్గా తీసుకున్నది. అప్పుడు స్వచ్ఛ భారత్ అంటే ఏంటిది జనరల్గా? భారతదేశంలో స్వచ్ఛ భారత్ యొక్క మేజర్ కంటెంట్ ఏంటిది అనేటువంటి తీసుకుంటే మన ఇండియా ఇప్పుడు లేదు. 2014 సంవత్సరానికంటే ముందు స్వచ్ఛ భారత్ అనేటువంటి స్కీమ్ను 2014 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున ఏర్పాటు చేసినాం. ఈ స్వచ్ఛ భారత్ని ఏర్పాటు చేసిన తర్వాత స్వచ్ఛ భారత్ యొక్క ఉద్దేశం ఏంటంటే క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియాగా మార్చాలి. ద క్లీన్ అండ్ గ్రీన్ ఇండియాగా మార్చాలంటే స్వచ్ఛ భారత్లో మేజర్గా భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా స్వచ్ఛ భారత్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రతి గ్రామం కూడా స్వచ్ఛ భారత్లో పార్టిసిపేట్ చేయాలి. దేశంలో ఉన్న నాన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఎన్జిఓస్ కూడా స్వచ్ఛ భారత్లో పాల్గొనాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతదేశంలో స్వచ్ఛ భారత్లో పాల్గొనాలి. అప్పుడే మన ఇండియా ద క్లీన్ అండ్ గ్రీన్గా మారడానికి ఆస్కారం ఉంటుంది. ద క్లీన్ అండ్ గ్రీన్గా మారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భారతదేశం ద స్వచ్ఛ భారత్లో భాగంగా రాష్ట్రాలన్నీ భాగస్వామ్యమైనప్పుడు దేశం అనేటువంటి క్లీన్ అవుతుంది. దానికోసమే వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి ఇంటికి శానిటేషన్ ఏర్పాటు చేయడం, ఓకే, అనగని పరిసర ప్రాంతాలన్నీ క్లీన్గా చేయడం, అనగని భారతదేశంలో ఉన్న సామాజిక ప్రాంతాలంటే సమాజంలోని సొసైటీలో ఉండేటువంటి ఏ రీజన్ అయినా కూడా ఆ ప్రాంతంలో డెవలప్ చేయడం, ఈ కంటెంట్ స్వచ్ఛ భారత్. అయితే ఇప్పుడు ఈ స్వచ్ఛ భారత్ అంటే దేశం క్లీన్ ఇండియా కావాలంటే రాష్ట్రాల భాగస్వామ్యం అనేది ఇంపార్టెంట్. అందుకే భారతదేశం క్లీన్ ఇండియాగా మారేటప్పుడు క్లీన్ స్టేట్ కావాలి. క్లీన్ స్టేట్ కావాలంటే క్లీన్ విలేజ్ కావాలి. ఈ కంటెంట్లోనే స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక సబ్ గ్రూప్ను క్లియర్గా తీసుకుని దాని చైర్మన్గా మనకు ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందుకు ఉన్న ముఖ్యమంత్రిని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకా స్వచ్ఛ భారత్లో తీసుకుంటే కేంద్ర ప్రాయోజిత పథకాల స్వచ్ఛ భారత్ స్కీమ్ని కూడా తీసుకున్నది. మేజర్గా తీసుకునేటప్పుడు మేజర్గా కేంద్ర ప్రాయోజిత పథకాలు సబ్ గ్రూప్. దీన్ని మనం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ సబ్ గ్రూప్స్ అని పిలిచినాం. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ సబ్ గ్రూప్కు ద కన్వీనర్ని ఎవరిని తీసుకోవడం జరిగిందంటే మేజర్గా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకున్నాం. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాడు కాబట్టి ఒకప్పుడు కూడా అతనే ఉండే. అతన్నే కేంద్ర ప్రాయోజిత పథకాల సబ్ గ్రూప్ చైర్మన్గా తీసుకోవడం జరిగింది. ఈ కేంద్ర ప్రాయోజిత పథకాల సబ్ గ్రూప్గా శివరాజ్ సింగ్ చౌహాన్ని తీసుకుంటే ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ ఏం చేయాలి? మన ఇండియాలో ప్రణాళిక సంఘం ద్వారా అలాగే నీతి ఆయోగ్ వరకు మన ఇండియాలో చాలా వరకు పథకాలు అమలైనాయి.
ఈ చాలా వరకు పథకాలు అమలైతే దీనిలో ఒక 2 రకాల పథకాలు ఉంటాయి. ఒకటి సెంట్రల్లీ స్కీమ్స్ ఉంటాయి. ఓకే, సెంట్రల్లీ స్కీమ్స్. ఓకే, అండ్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అనేటువంటివి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు. ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్సే కేంద్ర రాష్ట్రాల మధ్యలో జనరల్గా అమలు కావడానికి ఆస్కారం ఉంటుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య అమలు కావడానికి ఆస్కారం ఉంటే మన ఇండియాలో ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ను కేంద్రంతో పాటు రాష్ట్రాల అమల్లోకి తీసుకొస్తాయి. అందుకని ఏదైనా ఒక ప్రణాళిక, ఏదైనా ఒక అభివృద్ధి పథకాన్ని అమలు చేసేటప్పుడు కేంద్రంతో పాటు రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రాల భాగస్వామ్యం ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రతి పథకం అనేటువంటిది అమల్లోకి రావడానికి ఆస్కారం ఉంది. అందుకని మన ఇండియాలో మొత్తం ఎన్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయి, ఆ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతెంత ఫండింగ్ తీసుకొని అమల్లోకి తీసుకురావాలనేటువంటి ఒక కంటెంట్తో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కు కన్వీనర్గా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకోవడం జరిగింది. అందుకని సో మన ఇండియాలో మేజర్గా 2013-14 సంవత్సరంలో ఒక బీకే చతుర్వేది కమిటీని ఏర్పాటు చేసినాం. బీకే చతుర్వేది. ఈ బీకే చతుర్వేది అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి కాబట్టి సో దాంట్లో కొంచెం ఫండింగ్ అనేటువంటిది రాష్ట్రాలు తీసుకోవచ్చు అని చెప్పింది వాళ్ళు. దాంతోపాటు కొన్ని పథకాలను తగ్గించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ కంటెంట్లోనే భాగంగా 2015 సంవత్సరంలో నీతి వచ్చిన తర్వాత మనం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ సబ్ గ్రూప్ తీసుకున్నాం. ఆ సబ్ గ్రూప్లో మధ్యప్రదేశ్ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ కన్వీనర్గా ఉండడం జరిగింది. ఈ కన్వీనర్గా ఉన్న తర్వాత ఈయన క్లియర్గా ఏం తీసుకోవడం జరిగిందంటే, ఒకప్పుడు భారతదేశంలో 72 వరకు స్కీమ్స్ ఉన్నాయి. ఆ 72 స్కీమ్స్ మనం జనరల్గా తగ్గించాలనే కంటెంట్తో 20 స్కీమ్లకు తగ్గించింది. 28 స్కీమ్స్. ఈ 28 స్కీమ్స్ని ఏం చేయడం జరిగిందంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ను అమలు చేయడానికి ఒక 3 రకాల స్కీమ్స్గా డివైడ్ చేసేది. 3 రకాల స్కీమ్స్గా. దాంట్లో ఒకటి ఏంటంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ను ఒక 3 రకాలుగా డివైడ్ చేసేటప్పుడు సో మేజర్గా తీసుకుంటే కోర్ స్కీమ్ అనేటువంటి ఒక పదాన్ని వాడింది. కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్. అండ్ అగైన్ నెక్స్ట్ వన్ ద కోర్ స్కీమ్ అనేటువంటి ఒక పదాన్ని వాడినాం. దాని తర్వాత ద నెక్స్ట్ వన్ ఆప్షనల్ స్కీమ్స్ అనేటువంటి ఒక పదాన్ని వాడినాం. ఇలా మొత్తం 3 రకాల పదాలు. ఏంటిది ఇక్కడ మనకు ద మేజర్గా కోర్ స్కీమ్ అంటే ఏంటిది, సో ఏముంటుంది అనేటువంటి ఒక చూద్దాం. కోర్ స్కీమ్ అనేటువంటి కంటెంట్ తీసుకునేటప్పుడు కేంద్రాలు రాష్ట్రాలు బేస్ చేసుకుంటే కొన్ని రకాల కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ ఉంటాయి. ఓకే, కోర్ ఆఫ్ ద కోర్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎంజేఎన్ఆర్ఈజే స్కీమ్ ఉంది. ఎంజేఎన్ఆర్ఈజే స్కీమ్ను కేంద్రం ప్రవేశపెడితే రాష్ట్రాల అమల్లోకి తీసుకురావాలి. దీని ఫండింగ్ ఎవరు ఇవ్వాలని క్వశ్చన్ మార్క్. అందుకని ఈ యొక్క ఫండింగ్ బేస్ చేసుకుంటే ఒకప్పుడు ద 90:10 అనేటువంటిది ఇవ్వాలి. సో దీన్ని కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్ తీసుకునేటప్పుడు ఒక 75:25 అనేటువంటి ఒక కంటెంట్ ద ఫండింగ్ అలొకేట్ చేయాలనేటువంటిది తీసుకుంది. ఇది ఇప్పటివరకు అమల్లోకి రాలే, ఇంకా 90:10 ఉంది. అండ్ కోర్ స్కీమ్కు ఫండింగ్ ఎలా ఉంటుంది అంటే 60:40 అనేటువంటిది రాష్ట్రాలు ఇవ్వాలి. దాని తర్వాత ఆప్షనల్ అనేటువంటిది, ఆప్షనల్ ఎలా ఉంటుంది అంటే 50:50 అనేటువంటిది ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు భారతదేశంలో ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ను ఒక 3 రకాలుగా డివైడ్ చేసిన తర్వాత అప్పుడు కేటాయింపులు కావచ్చు, అమల్లో అనేటువంటి దాంట్లో ఒక ఇంటిగ్రిటీ అనేటువంటి ఒక కంటెంట్ మెల్లిమెల్లిగా స్టార్ట్ కావడం జరిగింది. ఓకే రైట్. సో దీని తర్వాత అండ్ అగైన్ ద నెక్స్ట్ వన్ సో నైపుణ్యాభివృద్ధి సబ్ గ్రూప్. సో నైపుణ్యాభివృద్ధి సబ్ గ్రూప్ అనేటువంటిది ఏర్పడి ఈ నైపుణ్యాభివృద్ధి సబ్ గ్రూప్ అనేటువంటిది ఏర్పడితే ఈ నైపుణ్యాభివృద్ధి సబ్ గ్రూప్ అంటే ద స్కిల్ డెవలప్మెంట్ మనకు సబ్ గ్రూప్గా తీసుకున్నాం. దీనికి ఒకప్పుడు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇప్పుడున్న ఆయన కాకుండా గతంలో ఆయన ప్రకాష్ సింగ్ బాదల్ అనేటువంటి ఆయన దీనికి కన్వీనర్గా ఉండే. ఈ కన్వీనర్ దీనికి ఉండేటప్పుడు మన ఇండియాలో ద మేజర్గా నీతి యొక్క మేజర్ కంటెంట్ ఏంటంటే ఇండియా ఇన్నోవేషన్ కంట్రీగా మారాలి, అంటే కొత్త ఆవిష్కరణలు చేయాలి. సో న్యూ ఇన్నోవేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. సో న్యూ ఇన్నోవేషన్స్ ఉండాలి అంటే కంట్రీలో ఎడ్యుకేషన్ రేట్ ఎక్కువనే ఉంది, లిటరేసీ రేట్ కూడా మోర్ దెన్ 73% ఉన్నది. అట్ ద సేమ్ టైం మన ఇండియాలో ఎడ్యుకేషన్ కూడా ఎక్కువ ఉంది. దానికోసం ఇంకా ఒకటి ఏం కావాలంటే ఇండియాకు స్కిల్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. న్యూ ఆవిష్కరణలు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటే న్యూ ఇన్నోవేషన్ జరుగుతుంది. అందుకోసం గవర్నమెంట్ ఏం చేయాలి, ఎంటర్ప్రినర్షిప్ని ఏర్పాటు చేయాలి. ఎంటర్ప్రినర్షిప్లు ఏర్పాటు చేయడం, స్కిల్ డెవలప్మెంట్ అందించడం, ఆ ఇన్నోవేషన్స్ రీసెర్చ్ను ప్రోత్సహించడం. సో రీసెర్చ్లను ప్రోత్సహించడం అనేటువంటి ఒక కంటెంట్ ఉంది.
సో రీసెర్చ్లను ప్రోత్సహించడం, స్కిల్ డెవలప్మెంట్ చేయడం, ఇన్నోవేషన్స్ ఎంకరేజ్ చేయడం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ఇవ్వడం, దానికోసం సబ్సిడీ లాంటి ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా మనకు ఆహ్, అప్పుడే ఒక ఇన్నోవేషన్స్ అనేటువంటివి ఇండియాలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది నైపుణ్యం. అంటే ఈ 3 సబ్ గ్రూప్‌ల వల్ల ఏం జరుగుతుంది? స్పాన్సర్ స్కీమ్ సబ్ గ్రూప్ అండ్ ఇన్నోవేషన్ సబ్ గ్రూప్, దాంతోపాటు స్వచ్ఛ భారత్, దీని ద్వారా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక కోఆర్డినేషన్ జరుగుతుంది. కేంద్రానికి రాష్ట్రం మధ్య ఎప్పుడైతే కోఆర్డినేషన్ జరుగుతుందో అప్పుడు మన ఇండియాలో సహకార సమైక్య వ్యవస్థ అనేటువంటిది ప్రోత్సహించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, రైట్. ఇంకొకటి, భారతదేశంలో ఇవే కాకుండా ఇంకో 2 టాస్క్ ఫోర్స్ కమిటీలను కూడా ఏర్పాటు చేసినాం. టాస్క్ ఫోర్స్ ఇవే కాకుండా 2 టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసేటప్పుడు ఎలాంటి మనం టాస్క్ ఫోర్స్ కమిటీ తీసుకున్నాం అనేటువంటిది తీసుకుందాం. ఇక్కడ టాస్క్ ఫోర్స్ అంటే పేదరిక నిర్మూలన టాస్క్ ఫోర్స్ కమిటీ. పేదరిక నిర్మూలన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏంటి? మనకు ద పావర్టీ రిమూవల్ చేయాలి. మన ఇండియాకు ఉన్న అతిపెద్ద సమస్యలలో ద పావర్టీ ఈజ్ ద మేజర్ ప్రాబ్లం. ఈ పావర్టీ అనేటువంటి మేజర్ ప్రాబ్లం కాబట్టి భారతదేశంలో అసలు పావర్టీ అంటే ఏంటిది, పావర్టీ డెఫినేషన్ అంటే ఏంటిది, పావర్టీ ఎలా రెడ్యూస్ చేయాలి, ఏ రకమైన పావర్టీ మన ఇండియాలో ఉండడం జరుగుతుంది, పావర్టీ రెడ్యూస్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ కంటెంట్తో పావర్టీ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినాం. దీనికి కన్వీనర్గా దీనికి ఎవరు ఉండడం జరుగుతుంటుంది అంటే నీతి ఆయోగ్ యొక్క డిప్యూటీ చైర్మన్ దీన్ని చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీని తర్వాత అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్ కమిటీ. అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్ కమిటీ తీసుకున్నారు. అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్ కమిటీ మన ఇండియాలో సో మేజర్గా తీసుకోవడానికి ఉండేటువంటి ఎందుకు ఎలా తీసుకున్నారంటే ఇప్పుడు ఇండియా వ్యవసాయ ఆధారిత దేశం. ఎట్ ద సేమ్ టైం మన ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తి పెంచాలంటే వ్యవసాయ ఉత్పాదకత పెంచాలి. ప్రొడక్టివిటీస్ ఇంపార్టెంట్. ఈ ప్రొడక్టివిటీ అనేటువంటిది భారతదేశంలో ప్రోత్సహిస్తే పెరిగితే కంట్రీ డెవలప్ అవుతుంది. అందుకు న్యూ మోడల్ మెథడ్స్ ఏమున్నాయి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏం వాడాలి, బయో ఫెర్టిలైజర్స్ వాడాలా, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడాలా, అండ్ సాయిల్ టెస్టింగ్ ఎట్లా చేయాలి, అగ్రికల్చర్ ప్రొడక్ట్ లెవెల్స్ ఎలా పెంచాలి, ఓకే దాని అగ్రికల్చర్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఇవ్వాలి, మార్కెటింగ్స్ ఎలా ఇవ్వాలి, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ ఎలా ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఎలా ఇవ్వాలి, ఈ కంటెంట్తోనే ఇవన్నీ అంశాలు తీసుకొని భారతదేశంలో అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్ కమిటీ తీసుకున్నారు. సో ఇలా మన ఇండియాలో కేంద్రానికి రాష్ట్రాల మధ్య సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించడానికి సో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది కొన్ని రకాలుగా సబ్ గ్రూప్స్ అని తీసుకున్నది. అండ్ దాంతో విధాన రూపకల్పనలో కూడా రాష్ట్రాలను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్కు కొన్నిసార్లు కంక్లూజన్ అనేది రాయడానికి ఆస్కారం ఉండొచ్చు. ముగింపు ఎట్లా రాష్ట్రం అనేది ఇంపార్టెంట్. ఎట్లా రాస్తాం మనం ముగింపు అనేటువంటిది చూద్దాం. మనం జనరల్గా ఎలా ముగింపు రాయొచ్చు అనేటువంటిది తీసుకుంటే సో ఇండియాలో మేజర్గా 1950వ సంవత్సరంలో భారతదేశంలో ప్రణాళిక సంఘం ఏర్పడితే ప్రణాళిక సంఘం అనేటువంటిది ఆర్థిక అభివృద్ధి చేయడానికి తీసుకున్నాం. ఆర్థిక సామాజిక లక్ష్యాలు తీసుకోవడం జరిగింది. దాని స్థానంలో నీతి అనేటువంటిది కొత్త ఆలోచనలతో బయటకు వచ్చింది. ఈ కొత్త ఆలోచనలతో బయటకు వచ్చేటప్పుడు రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి అనేటువంటిది జరుగును. దాంతోపాటు సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించడం జరుగును. రాష్ట్రాలను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కేంద్రం అనేటువంటిది రాష్ట్రాలను తీసుకోవడం జరుగుతుంది. దేశం అనేటువంటి సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి సమగ్రంగా ముందుకెళ్ళడానికి సో నీతి అనేటువంటిది ఉండడం జరిగిందనేది ఒక కంక్లూజన్ రాస్తే సరిపోతుంది. ఇది సో మేజర్గా ద గ్రూప్ 1లో మనం ఒక యూనిట్లో తీసుకున్న చాలా అంశాలు. ఒక యూనిట్లో తీసుకున్న చాలా అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేసినాం. మళ్ళీ ఒకసారి మనం రివైండ్ చేసుకుందాం. ఎక్కడ నుండి చెప్పినా నేను మీకు ద ఫస్ట్ ప్రణాళిక ప్రారంభం గురించి చెప్పినాను. కాబట్టి మనకు ద మేజర్గా ఏం తెలవాలి, ప్రణాళికలు ప్రారంభం ఎట్లా జరిగినాయి అనేది చూడాలి. ఓకే, ద ప్లానింగ్ కమిషన్ ఎట్లా ఇండియాలో ప్రణాళికల ప్రారంభం అనేది చెప్పిన. దాని తర్వాత భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను కూడా చూడాలి. లక్ష్యాలు మనకు అప్పుడు ఏం తెలుస్తుంది, అసలు ప్రణాళికలు ఎందుకు ఏర్పాటు కావడానికి ఉన్న కారణాలు తెలుస్తాయి. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ ఈ ప్రణాళిక లక్ష్యాల తర్వాత ఇంకో 3వ క్వశ్చన్ 1 నుండి 12 ప్రణాళికల మధ్య ఇన్ఫర్మేషన్ తెలియాలి. 1 to 12 ప్లాన్స్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. 1 to 12 ప్లాన్స్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్స్ 2 రకాలుగా అడగవచ్చు. 1950 సంవత్సరానికంటే ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది రాయము అని అంటాడు.
అండ్ అగైన్ 1990 సంవత్సరం తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండును రాయము అని అడుగుతాడు. ఇది సెకండ్ కంటెంట్. ఓకే, దాని తర్వాత ఇంకా 4వ క్వశ్చన్ ఏమడుతాడు, 12వ పంచవర్ష ప్రణాళికను ప్రత్యేకంగా రాయము అని అడుగుతాడు. 4వ క్వశ్చన్. ఓకే, దాని తర్వాత ఇంకొకటి 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క రివ్యూ ఎలా ఉంది, సో రివ్యూ ఎలా ఉంది ఆ రివ్యూ గురించి కూడా రాయమని చెప్తాడు. ఇది పరిస్థితి. ఓకే, సో దాని తర్వాత ప్లానింగ్ కమిషన్ ఎందుకు ఇండియాలో ఫెయిల్ అయింది, ప్రణాళికలు ఫెయిల్యూర్ కావడానికి ఉన్న కారణాలు ఏంటిది, ఆ కారణాలను కూడా మనం ఒకవేళ వెతకాలి. అందుకే ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ప్లాన్స్, ప్రణాళికల వైఫల్యాలను కూడా తెలుసుకోవాలి. ప్రణాళికలు ఎలా భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినాయి అని క్వశ్చన్ అడిగేటప్పుడు ప్లాన్స్ యొక్క సక్సెస్ అనేటువంటిది తెలియాలి. ప్లాన్స్ యొక్క సక్సెస్. దీని తర్వాత భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని ఎలా క్రిటిసైజ్ చేస్తూ రాస్తావు అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా చెప్పినాను నేను మీకు. అంటే ఎలా క్రిటిసైజ్ చేస్తాం, ఎలా విమర్శిస్తాం, ఆ విమర్శించేటప్పుడు ఏంటిది ప్లానింగ్ కమిషన్ ఎక్కడ వెనుకబడి ఉంది అనేటువంటిది, ఆ లక్ష్యాల నువ్వు సాధించేటప్పుడు ఎక్కడ వెనుకబడి ఉంది అనేటువంటిది చెప్పాలి. రైట్. సో దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు సో నీతి ఇలా లాంచ్ అయింది, నీతి యొక్క ద మేజర్ ఫంక్షన్స్ ఏంటిది, నీతి స్ట్రక్చర్ ఏంటిది, ప్లానింగ్ కమిషన్కు నీతి ఆయోగ్ మధ్య వేరియేషన్ ఏంటిది, ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ కంటే ఎలా గొప్పది. ఓకే, దాంతోపాటు నీతి ఆయోగ్ మధ్య కాలంలో దేశ అభివృద్ధిలో ఎలా పాల్గొంటుంది. సో నీతి ఆయోగ్ భారతదేశంలో రీసెంట్గా తీసుకుంటే ప్లానింగ్ కమిషన్ కంటే ఎలా బాగా పనిచేస్తుంది. నీతి ఆయోగ్ మేజర్ ఉద్దేశం సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆవిడ సహకార సమైక్య వ్యవస్థను ఎలా ప్రోత్సహిస్తుంది. ఇన్ని రకాల ఇన్ఫర్మేషన్ నేను మీకు సో ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్లు ఇచ్చిన ఈ నేను చెప్పిన క్వశ్చన్లు పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ అయ్యింటే సో దానికి క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేయవచ్చు. ఇంకా మనకి నీతి ఆయోగ్ నుండి క్వశ్చన్స్ ఎలా రావచ్చు అనేటువంటిది ఇంకా కొన్ని చూద్దాం. సో నీతి ఆయోగ్ నుండి ద క్వశ్చన్స్ జనరల్గా ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే, నీతి ఆయోగ్ అనేటువంటిది భారతదేశంలో రాష్ట్రాల భాగస్వామ్యం గురించి ఎలా డిస్కస్ చేస్తుందని అడుగుతాడు. ఎప్పుడైనా కూడా నీతి ఆయోగ్ రాష్ట్రాల భాగస్వామ్యం గురించి డిస్కస్ చేస్తుందని చెప్పేటప్పుడు సో భారతదేశ అభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం గురించి మాత్రమే నీతి ఆయోగ్ మనం తీసుకుంటున్నాం. ఇక్కడ నీతి ఆయోగ్ ఏం చేయడం జరుగుతుందంటే రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కాదు నీతి ఆయోగ్. అప్పుడు ఈ మధ్య కాలంలో నీతి ఆయోగ్ ఏం చేయడం జరుగుతుంది, సో రాష్ట్రాల పనితీరు గురించి చెప్పడం జరుగుతుంది. అంటే రాష్ట్రాల పనితీరు బట్టి ర్యాంకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మన క్వశ్చన్ అడిగేటప్పుడు భారతదేశంలో నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత రాష్ట్రాల భాగస్వామ్యం చేసేటప్పుడు అంటే రాష్ట్రాల భాగస్వామ్యం తీసుకుంటుంది, అవి రాష్ట్రాల అభివృద్ధిలో ఎలా పాలు పంచుకోవడం జరుగుతుందంటే రాష్ట్రాల అభివృద్ధిలో ఎక్కడ కూడా నీతి ఆయోగ్ అనేటువంటిది పాలు పంచుకోవడం లేదు. ఇక బాగా చాలా ఇంపార్టెంట్. సో నీతి ఆయోగ్ ఏం చేయడం జరుగుతుంది, రాష్ట్రాలు ఈ కార్యక్రమాలు ఎలా చేస్తున్నాయి అనేటువంటిది వాటి యొక్క పనితీరు బట్టి ర్యాంక్స్ ఇస్తుంది. ఆ పనితీరు బట్టి ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు సో మేజర్గా మన ఇండియాలో నీతి ఆయోగ్ని మనం కన్సిడర్ చేస్తే నీతి ఆయోగ్ కన్సిడర్ చేస్తే కొన్ని ఇండెక్సెస్ కూడా ప్రవేశపెట్టింది. కొన్ని ఇండెక్సెస్ ప్రవేశపెట్టినప్పుడు ఒకటి వాటర్ కంపోజిట్ మేనేజ్మెంట్ ఇండెక్స్, ఇది ఒకటి తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత రెండోది ఏం తీసుకుంటుంది, ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇన్నోవేషన్ ఇండెక్స్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని కూడా నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఐదోది ఫోర్త్ వన్ తీసుకుంటే హెల్త్ ఇండెక్స్. హెల్త్ ఇండెక్స్ తీసుకోవడం జరుగుతుంది. అనగా దాని తర్వాత ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్ కూడా రిలీజ్ చేస్తుంది. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్, ఇన్ని రకాల ఇండెక్సెస్ నీతి ఆయోగ్ అనేటువంటిది ఇంకా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు క్వశ్చన్స్ ఏం అడగచ్చు, నీతి ఆయోగ్ ఏర్పడ్డ తర్వాత భారతదేశంలో ఏ ర్యాంకులను ప్రకటించడం జరుగుతుంది, ఎలాంటి వాటిని ఎక్కువగా పరిశీలించడం జరుగుతుంది అనేది అడుగుతుంటుంది. అప్పుడు మనకి ఇక్కడ తీసుకుందాం వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ను ఇక్కడ డిస్కస్ చేద్దాం. వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్, వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా చూస్తారు, వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్లో ఇది మేజర్గా చూస్తారు. అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ
ఓకే. వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్‌లో తీసుకునేటప్పుడు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉండడం జరుగుతుంది? అండ్ బోర్‌వెల్స్ ఎలా కెపాసిటీ ఉంది? కెనాల్ ఇరిగేషన్ ఎలా ఉంది? ఓకే. అండ్ అగైన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండడం జరుగుతుంటది? వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఎలా చేయడం జరుగుతుంది? ఇలాంటి అంశాలన్నీ తీసుకుంటది. అప్పుడు ఆ రాష్ట్రంలో ఈ వాటర్ మేనేజ్మెంట్ ఎలా తీసుకుంటుందో ఒక్కొక్క రాష్ట్రం యొక్క అంశాలను తీసుకుంటది. ఇలా తీసుకొని ఇలా 2018 సంవత్సరంలో తీసుకునేటప్పుడు వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ చేస్తే దాంట్లో మనకు ద టాప్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ద గుజరాత్ రావడం జరిగింది. రైట్. అండ్ అగైన్ దాని తర్వాత ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్ కూడా రిలీజ్ చేస్తుంది. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటిది? స్కూల్ ఎన్రోల్మెంట్ రేషియో ఎలా ఉంది? స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండడం జరుగుతుంది? ఓకే. లిటరసీ రేట్ ఎలా ఉండడం జరుగుతుంది? అక్కడ ఉండేటువంటి ఒక అక్షరాస్యత విద్యా సంబంధిత అంశాల కోసం మౌలిక వసతులు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా నీతి ఒక్కొక్క రాష్ట్రం యొక్క అంశాలను తీసుకుంటుంది. సో దాని ప్రకారం తీసుకుంటే ఈ మధ్య కాలంలో ద టాప్ ఆఫ్ ద స్టేట్ ఇదంటే కేరళ. దాని తర్వాత ద మేజర్గా ఎస్డిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా తీసుకుంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎప్పటి నుంచి తీసుకున్నాం మనం? సో ప్రపంచంలో 2015 నుంచి 2030 సంవత్సరాల మధ్య సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకున్నాం. దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం అనేటువంటిది అమల్లోకి తీసుకురావాలి. భారతదేశంలో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దేశంతో పాటు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా అమల్లోకి తీసుకురావాలి. అప్పుడు ఎస్డీజీ ఎలా ఉన్నాయి? ఆ 17 అంశాలలో 16 అంశాలు తీసుకుంటుంది. ఆ 16 అంశాలలో ఏ రాష్ట్రం ముందున్నది? ఏ రాష్ట్రం ఎస్డీజీ గోల్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది? అమల్లోకి ఏ రాష్ట్రం ముందు ఉండడం జరిగింది? ఇది కూడా నీతి ఏజెన్సీగా పనిచేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇన్నోవేషన్ ఇండెక్స్ కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేస్తుంది. ఇన్నోవేషన్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ నీతి. ఇన్నోవేషన్ ఇండెక్స్ ఏం చేస్తుంది? సో మన ఇండియాలో ఏ రాష్ట్రం ఆవిష్కరణలుగా ఉంది? ఏ రాష్ట్రం ఇన్నోవేషన్స్ ఎంకరేజ్ చేస్తుంది? ఏ స్టేట్ రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది? ఓకే. సో రైట్. ఏ స్టేట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్కువగా డెవలప్ కావడం జరుగుతుంది? ఈ కంటెంట్ తీసుకుంటుంది. వీటిని బేస్ చేసుకొని ర్యాంకులు ఇస్తాయి. ఇది ఈ మధ్య కాలంలో కర్ణాటక అనేటువంటి స్టేట్ ఇన్నోవేషన్లో టాప్లో ఉండడం జరిగింది. రైట్. అండ్ అగైన్ ఇవే కాకుండా ఇంకా నీతి ఆయోగ్ మేజర్గా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంది. ఆకాంక్షిత జిల్లాలు అంటే భారతదేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ వెనుకబడినటువంటి జిల్లాలను తీసుకున్నది. ఈ వెనుకబడినటువంటి జిల్లాలను తీసుకొని ఒకటి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ తీసుకుంది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అంటే ఆకాంక్ష జిల్లాలు. సో భారతదేశంలో వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి జరగడానికి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ తీసుకొని ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ తీసుకున్నారు. వీటిని బేస్ చేసుకొని సో మన ఇండియా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఎలా ఉంది, ఎలా ముందుకు, ఏది వెనుకబడ్డ జిల్లా ముందుకు ఎలా వెళ్తుంది, దానికి 100% ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఓకే. ఇలా ప్రతి ఒక్క స్టేట్లో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క జిల్లాను కానీ, ఒక స్టేట్ అంతకంటే ఎక్కువ జిల్లాను కానీ ఆకాంక్ష జిల్లాల జాబితాలో తీసుకోవడం మన పనితీరును కూడా చూడడం జరుగుతుంటుంది. ఇది నీతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే గైస్, థ్యాంక్ యూ, నమస్తే.